యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటత్తయ్య, కాస్త తోడుండమని పంపిస్తే వంటంతా నాకప్పచెప్పి అవతల తిరుగుతున్నారు. నేనేం వీధుల్లో విహారానికి వెళ్లేదు. మజ్జిగ చారంటే అత్తయ్యకి ఇష్టమని పెరుగ్గిన్నె తీసుకురావడానికి వెళ్ళాను. అయినా వంట నాకు కొత్త కాని నీకు అలవాటేగా. ఏదో మోయలేని భారం నిన్నెత్తుకెత్తినట్టు అలా ఫీల్ అవుతున్నావేంటి? నాకు సాయం చేయడం అంత కష్టంగా ఉందా, లేకపోతే నేనంటే ఇష్టం లేదని అలా అంటున్నావా? అయ్యో అదేం లేదత్తయ్య. అబ్బా అబ్బా, సరుకులు మోయలేక చచ్చానత్తయ్య. చెయ్యి అంతా లాగేస్తుంది. అప్పుడే ఏమైంది? అత్తయ్య గారు ముందు ముందు ఇంకా ఎన్ని పనులు నెత్తినేస్తారు? అలవాటైతే ఏది కష్టం అనిపించదు. మిథున, నువ్వు కూరలు తరుగు. కూరలు తరగాలా? వంట పని అత్తయ్య గారిది కదా. ఓసిని, నువ్వు నా డ్యూటీ గురించి మాట్లాడుతున్నావా? అత్తయ్య గారికి అలవాటయ్యేదాకా కాస్త హెల్ప్ చేయమన్నారు. సరే. వాడు ఫోన్ చేయలేదని ఇది వెంపర్లాడుతోంది. వాడి ఫోన్ పనిచేయదు, ఈమె ఫోన్కి కాల్స్ రావు. ఇది కదా నేను కోరుకున్నది. అందరూ కలిసి ఇలా ఉండాలి. ఈ ఇంట్లో సంతోషాలు నిండాలి. మిథున, 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయి. నేను ఇప్పుడే వస్తాను. నువ్వెంత ప్రయాసపడ్డా ఫలితం శూన్యం వైష్ణవి. వాడు కనెక్ట్ అవ్వడు, నీకు కంగారు తగ్గదు. నీ శ్రీవారు నలుగురిలో నోరు వెళ్ళపెట్టడం ఖాయం. తలంచుకుని సీటు ఖాళీ చేయటం పక్కా. తిరిగి ఎవరి పోస్టుల్లోకి వాళ్ళు వెళ్లడం ఖాయం. ఆవిడికి నీకు ఈ రేఖ పవర్ కట్ చేయడం చాలా కష్టం. ఏందిదే? బుల్లెమ్మకి ఫోన్ చేస్తుంటే అసలు కాలే వెళ్ళట్లేదు. కట్ అయిపోయింది. ఏమైందబ్బా ఈ ఫోన్కి? కాస్ట్లీ ఫోనే. నా పోస్ట్కి మాత్రం ఉండాలని బోల్డ్ అని డబ్బులేసి అన్నయ్య కొనిచ్చాడు.
అసలు ఎంత చేస్తున్నా కాలే వెళ్ళి చావట్లేదు. ఇప్పుడు నేను బుల్లెమ్మతో ఎట్టా మాట్లాడాలి? ఏంటిది? అసలు శేఖర్ గారి ఫోన్ కలవటం లేదు. ఛ, బీపీ పెరుగుతుంది తప్ప బీప్ సౌండ్ కూడా రావటం లేదు. తారక్ గారికి ఫోన్ చేస్తే బయటకు వెళ్ళాను అన్నారు. ఇప్పుడెలా? పిఏ సార్, ఈ ఫోన్కి ఏం దయ్యం పట్టిందో చూడు, కాల్ చెల్లట్లేదు. ఎలా పనిచేస్తుంది మహాశయ? కాల్ పోకుండా కాల్ రాకుండా ఫ్లైట్ మోడ్ లోకి మార్చింది నేనే. ఏంది అట చూస్తున్నావు? ఏమైందో చూసావా? ఫోన్ కేముంది, బ్రహ్మాండంగా ఉంది. కాల్సే పోవడం లేదు. అదే ఎందుకు పోవట్లేదని అడుగుతున్నా. నాకు మాత్రం ఏం తెలుసు సార్, విష్ణుమాయిలా ఉంది. విష్ణుమాయో కృష్ణమాయో, నేనిప్పుడు ఫోన్ మాట్లాడడం ఎట్టా? సార్, నేను బయట చూపించుకురామంటారా? ఇప్పుడా? బుద్ధుందా నీకు? అవతల మీటింగ్ ఉంటే బయటికి వెళ్తానంటావేందే? పిఏ, నీ కాడ కూడా ఫోన్ ఉంటుంది కదా, బయటికి తీ, దాంతో చేద్దాం. సార్, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. కావాలంటే చూడండి. ఇదిగో తీసుకో. ఛా, ఈ ఫోన్ కన్నా నా చిన్న ఫోనే నయం. ఇట్ట నొక్కంగానే అందరికీ కాళ్ళు వెళ్ళిపోయేవే. వన్ ఓ క్లాక్ అయింది, లంచ్ టైం కదా. శేఖర్ గారికి భోజనం అని చెప్పి క్యారేజ్ తీసుకుని వెళ్తే డైరెక్ట్గా కలవచ్చు, చక్కగా గైడ్ చేయొచ్చు. ఎస్, అలాగే చేస్తాను. వంట పూర్తయిందా అత్తయ్య? అయింది. ఏ ఆకలేస్తుందా? లేదు, శేఖర్ గారి ఆకలి గుర్తొచ్చింది. ఇదేంటి, ఇది ఇంత హ్యాపీగా ఉంది, పైగా మొగుడి ఆకలి అంటుంది. ఆ పిఏ గాడు నేను చెప్పినట్టు చేయలేదా? ఫోన్ కలిసిందా? మాట్లాడిందా? క్యారేజ్ ఎందుకు? వారికి భోజనం తీసుకువెళ్ళటానికి. వాడున్నది రిసార్ట్ అయితే క్యారేజ్ తీసుకెళ్ళటమేంటి? ఎంత రిసార్ట్ మన సొంతదే అయినా ఇంటి భోజనం ఇంటి భోజనమే కదా అత్తయ్య. భార్య భర్తకు పెట్టడానికి భోజనం పట్టుకొని వెళ్తే తీసుకువెళ్ళిన వాళ్ళకి తృప్తి, తిన్న వాళ్ళకి సంతృప్తి. భార్యలు క్యారేజ్ తీసుకుని వెళ్తే భర్తలు హ్యాపీగా ఫీల్ అవుతారు, కడుపు నిండా తింటారు. స్వయంగా పట్టుకుని వెళ్తే సరదాగా కూడా ఉంటుంది. నీ బుర్ర ఇంత చురుగ్గా ఎలా పనిచేస్తుంది? కాల్స్ వెళ్లకుండా చేస్తే క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తున్నావా? నువ్వు తక్కువ దానివి కావే. వైషు, నిజంగానే క్యారియర్ తీసుకువెళ్తావా? ఏమో, ఆ వంకతో మళ్ళీ ఏమైనా ఆఫీస్ క్యాష్ వాడుతుందేమో. రేఖా, చూడమ్మాయి, ఈ దెప్పటాలు మానితే గాని మనుషులు దగ్గర అవటం కుదరదు. మా వారు ఉన్నప్పుడు నేను కూడా గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు కమ్మగా చేసుకుని తనలాగే నేను కూడా ఆఫీస్కి క్యారేజ్ పట్టుకెళ్లేదాన్ని.
వైష్ణవిని తీసుకెళ్ళి నువ్వు ఏమవుతుంది? అయినా ఒకసారి చేసింది తప్పు అన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వైష్ణవి అలా చేస్తుందని అనుకోకు. ఇలా అవమానించడం అనుమానించడం తప్పు. వైష్ణవి, నువ్వు తీసుకెళ్ళు. వాడసలే భోజన ప్రియుడు, తాతల. ఈవిడిగారొకతి సరిగ్గా టైంకి దిగబడుతుంది. ఇది వెళ్తే వాడెలా ఫెయిల్ అవుతాడు? మిథునా, నువ్వు కూడా తారక్ కోసం క్యారేజ్ తీసుకెళ్ళు. అలా అన్నావు, బాగుంది. నువ్వు పట్టుకెళ్ళవే మనవరాలా. భర్తల ఆకలి తీర్చకపోతే భార్యలు అనిపించుకోరు. ఇదిగో, నాకు కూడా కమ్మగా గోంగూర పచ్చడి చేసి భోజనానికి రెడీ చేయి. నువ్వుండు, నేను సర్దిస్తాను. త్వరగా కానివ్వండి అత్తయ్య. అంత తొందరేంటి? 1 o'clock కదా అయింది. అది కాదు, వారు ఆకలికి ఆగలేరని మీకు తెలుసు కదా. అయ్యయ్యో, ఇలాగే వెళ్తావా? ఏమైంది అత్తయ్య? వంట చేసిన చీరతో వెళ్తే అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి చీర మార్చుకుని వెళ్ళు. అసలే ఆఫీస్కి వెళ్తున్నా. అలాగే అత్తయ్య. ఈవిడ గారి వాలకం చూస్తే కావాలని ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఛా! ఓ అబ్బా, అయ్యో, అవతల గెస్ట్లు వస్తున్నారని చెప్పాడు పిఏ. యువతల బుల్లెమ్మ ఫోన్ కలవక నాకైతే టెన్షన్ పెరిగిపోతుంది. నా ఫోన్ పోకపోతే పోయింది, బుల్లెమ్మైనా ఫోన్ చేయొచ్చు కదా. కొంపదీసి ఇన్కమింగ్ కూడా కట్ అయిపోయిందా ఏంది? అమ్మో, నాకన్నా ఎక్కువగా బుల్లెమ్మే టెన్షన్ పడిపోతుందేమో. అయ్యో, ఈ గండం ఎట్టా గడుస్తుందిరా దేవుడా, అర్థం కావట్లేదే. సార్, గెస్ట్లంతా వచ్చేసారు సార్, మీకోసం వెయిటింగ్. యువతల గుండె దడదల్లాడుతుంటే వీడొకడు గెస్ట్లు వెయిటింగ్ అంటాడు. సార్, నేను వస్తున్నాను. సరేగానే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడుపో. వచ్చేస్తున్నా. సరే సార్, వచ్చేయండి. డ్రైవర్, కార్ ఆపు. దేనికి కారాపమన్నావు? ఇప్పుడే వస్తాను, ఉండు. మిథునా, మిథునా! అమ్మా, 2 మూరలు మల్లెపూలు ఇవ్వు. ఎలా చెప్పాలో ఏమో, గొంతు తడారిపోతుంది, నాలుకేమో పెడచగట్టుకుపోతుంది. ఇప్పుడు ఎట్టా అబ్బా? భగవంతుడా, నువ్వే కాపాడాలి. మిథునా, త్వరగా రావే. ఎందుకంత తొందరపడుతున్నావు వైషు? నా కారణాలు నాకు ఉన్నాయే, త్వరగా రావే. వైషు, నీకు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పూలు అవసరం లేదే, నువ్వు త్వరగా రావే. అమ్మా, ఇంకో 2 మూరలు ఇవ్వండి.
కారు ఆపి పూలు కొనాల్సిన అవసరం ఏముంది మిథునా? పూలు పెట్టుకోమని మా అత్తయ్య గారు మరీ మరీ చెప్పారు. నా అనుమానమే నిజం. ఆ రేఖాదేవి కావాలని ఆలస్యం చేయాలని దీంతో పూలు చీర అని చెప్పి కావాలనే చేసింది. శేఖర్ గారి ఫోన్ కలవకపోవడానికి దీనికి ఏదో సంబంధం ఉంది. వైషు, పూలు పెట్టుకోవచ్చు కదా. నాకేం అవసరం లేదు. డ్రైవర్, కార్ త్వరగా పోనివ్వు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గంగోత్రి హైట్స్. మంచి కోరి మనం చేసే పనులే మనకి విజయాలను అందిస్తాయి అంటారు. యు ఆర్ రైట్. థ్యాంక్ యూ సార్. రే, టెన్షన్ దేనికిరా? ఉన్న ఫెసిలిటీస్ చెప్పు, ఇచ్చే ప్రొవిజన్స్ కూడా చెప్పు. ధైర్యంగా చెప్పు, తడబడకుండా విషయం వివరంగా చెప్పు. మా రిసార్ట్స్లో ఉన్న వసతులు మీ అందరికీ తెలిసినవే. చాలా కొత్తగా, చాలా సౌకర్యవంతంగా దీన్ని మనం కట్టాం. వైషు, మా ఆయన ఆకలి కాగలేరంది క్యారేజ్ వదిలేసి వెళ్తుందేంటి? వైషు, వైషు! వేసవి కాలంలో కూడా మీరందరూ ఊటీలో ఉన్నారు అనేటట్టుగా మేం సౌకర్యాల్ని కల్పిస్తాం. శేఖర్ గారు, ఇటు. ఏమండి, నన్ను చూడండి. ఇటు ఇటు. కూల్ కూల్. రిసార్ట్ బిజినెస్ సక్సెస్. మా రిసార్ట్స్లో జరిగిన అన్ని బిజినెస్ డీల్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక బిజినెస్ డీల్స్ కోసమే కాదు, ఫ్యామిలీస్తో పాటు వచ్చి చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్. మా రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్స్, పిల్లలకి వాటర్ గేమ్స్ ఇలాంటివి మరెన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. క్రికెట్, కబడ్డీ. క్రికెట్, కబడ్డీ ఇలాంటివి ఎన్నో కోర్ట్స్ కూడా మా రిసార్ట్లో ఉన్నాయి. మీకు ఎలాంటి సౌకర్యం కావాలన్నా నిమిషాల్లో ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. వావ్, నైస్. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్. సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మాకు డీల్ ఓకే. వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ సూన్.
మిథునా, మీరేంటి బయట నుంచి వస్తున్నారు? బయట పనుండి వెళ్ళాను గాని నువ్వేంటి ఈ క్యారేజ్లో ఏంటి? వైషు బావ కోసం నేను మీకోసం లంచ్ తెచ్చాం. లంచా? ఇదేంటి కొత్తగా? ఏదైనా స్పెషలా? ఓహో, నాన్నమ్మ ఆర్డరా? స్పెషల్ ఏం లేదు. వైషు బయలుదేరింది. అత్తయ్య గారు అమ్మమ్మ గారు నన్ను కూడా తీసుకెళ్ళమన్నారు. ఇది బానే ఉంది. కాసేపు సరదాగా సంతోషంగా గడపవచ్చు. ఇటు పద. నువ్వు సరిగ్గా టైంకి వచ్చి సైగలు చేస్తూ నువ్వు రాత్రి చెప్పినవన్నీ గుర్తొచ్చేలా భలే చేసావు బుల్లెమ్మా. నిన్ను చూడంగానే నా ప్రాణం లేచి వచ్చింది. నీ సైగలతో నాకు ధైర్యం వచ్చేసింది. అంతే, ఇంకా ఆపకుండా వాళ్ళు ఊపిరి సలపకుండా బ్రహ్మాండంగా చెప్పేశాననుకో. వాళ్ళు చప్పట్లు కూడా కొట్టారు బుల్లెమ్మా, నువ్వు చూసావా? షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చి అభినందించారు కదా. నేనైతే మస్త్ హ్యాపీగా ఉన్నాను. అది సరే, మీ ఫోన్కి ఏమైంది?